నమస్తే నమస్తే అమ్మా. సార్, నిన్న ట్రంప్ గారు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ కీలకమైన వ్యాఖ్య చేశారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఆపడంలో నేనే ప్రధాన పాత్ర పోషించాను అని చెప్పి. ఇప్పటికే ఆయన 7 సార్లు, ఈ 9 నెలల కాలంలో 7 సార్లు యుద్ధాలను ఆపడానికి ప్రయత్నించాను అని చెప్పి కూడా ఆయన అంటూ ఉన్నారు. ఎందుకు పదే పదే ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఆపరేషన్ సింధూర్ విషయంలో? అంటే డిఫెన్స్ అండ్ డిప్లొమసీ అనే రెండు పదాలకు అర్థం, పర్యాయ పదాలకు అర్థం ఏంటంటే డిఫెన్స్ అండ్ డిప్లొమసీ. అంటే దౌత్యంలో ఒక భాగం ఏంటంటే ఒక మాటను అంటూ ఉండడం. అది మనకు కాదని చెప్పేసాం. పార్లమెంట్ లో చాలా స్పష్టమైన డిబేట్ జరిగింది. ఆ డిబేట్ జరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్ దానికి ఇవ్వాల్సిన ఉత్తరం, ఇవ్వాల్సిన జవాబు ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత కూడా నేను ఆపాను అని చెప్పుకున్నాడంటే తప్పేం లేదు. చెప్పుకుని ఉండి అదే మనకు వచ్చిన నష్టం. ఆయన ఆపాడు, పాపకంగా ఆనందపడుతున్నాడు. ఆయన ఎన్నిసార్లు ఆనందపడినాడు, తప్పేం లేదు కదా. ఇష్యూ ఏంటంటే ఇట్ ఈస్ ఎవరు ఆపారు అని కాదు. ఇష్యూ అనేది ఎవరు ఆపారని కాదు. ఆయన ఏంటంటే ఆయన $30 బిలియన్ ఎకానమీలో డెట్ ఎకానమీ, మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థ అని అనేసాడు అన్నమాట. అవును, అనేసాడు. కానీ నేను ఒక ఎకనమిస్ట్ గా చెప్పేది ఏంటంటే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది. అది అసలు విషయం. అమెరికన్ యొక్క ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది. వాళ్ళకి అర్థం అవట్లేదు. $33 ట్రిలియన్ అప్పు అంటే మాటలు కాదు. ఆ $33 ట్రిలియన్ అప్పుకి వాళ్ళ అప్పుకయ్యే వ్యయం ఆల్మోస్ట్ $3 ట్రిలియన్. అది వాళ్ళు ఏంటంటే అది సమకూర్చుకోలేకపోతున్నారు. అక్కడ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు అన్ని మూసేశారు. ఎవరికి జీతాలు లేవు, వాళ్ళకి రన్ అవ్వట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళకి 2.75 అంటే 2,75,00,000 మంది బయట వాళ్ళు ఇమిగ్రెంట్స్ లోపల ఉన్నారు. సో వాళ్ళ మీద తెలివితేటలుగా ఏదో రకంగా వాళ్ళ వర్త్ వాల్యూ, అంటే వర్త్ వేరు, వాల్యూ వేరు, వాళ్ళ విలువని మనం కుట్టేయాలి. వాళ్ళ విలువని కనుక తీసేస్తే, మన దేశం నుంచే సంపాదించారు కాబట్టి ఆ విలువను తగ్గించేయాలి, లేదా ఆ విలువల నుంచి దొంగిలించి ఈ అప్పుడు మనం తీసుకోవాలి. ఆయన ఏంటంటే అమెరికా, అందుకే అంటాడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటాడు. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైనా అంటే అమెరికా బాగాలేదనే కదా. అంటే బాగాలేని దాన్ని మనం మళ్ళీ తిరిగి పెడదాం అనే పరిస్థితి మాట చెప్తున్నాడు. అంటే ఆయన ఒప్పుకున్నాడు అమెరికా మేక్ గ్రేట్ అగైన్ అంటున్నాడు. అంటే ప్రస్తుతానికి అయితే గ్రేట్ లేదు, ప్రస్తుతానికి గ్రేట్ లేదని ఆయన ఒప్పుకున్నాడు. ఆయన టోపీ మీద పెడతాడు చూడండి, అమెరికా గ్రేట్ అగైన్ అంటాడు. అంటే ఏంటి? చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థ. మీకు ఇప్పుడు వెనిజులా మీద వారికి వెళ్ళాల్సింది ఎందుకు వచ్చింది? వెనిజులా మీద వారికి వెళ్ళాడు ఆయన. వెనిజులాని కంట్రోల్ చేద్దామని చూశాడు. ఇలా నుంచి రిచెస్ట్ ఆయిల్ కంట్రీ, వాళ్ళకి ఏంటంటే ఆయిల్ కంట్రీ బేస్ చేస్తారు వాళ్ళు. అమెరికన్ సిద్ధాంతం ఏంటంటే ఆయిల్ కంట్రీస్ ని బేస్ చేసేస్తారు. ప్రతి 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్లలో ఏదో ఒక ఆయిల్ కంట్రీ మీద ఏదో ఒక వంక పెట్టి దాడి చేసేస్తారు. దాడి చేసి 5 ఏళ్ళు 6 ఏళ్ళు నడిపేస్తారు. మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు 6 ఏళ్ళు. అలాగా ఇరాక్, లిబియా, ఇప్పుడు ఇరాన్ మీద కొడదామని చూసారు, ఇరాన్ మీద అవలే. సిరియా, ఎన్ని దేశాలు? ఒకటే, అన్ని దేశాలు అంతే కదా. అదేంటంటే వాళ్ళ ఆధిపత్యం కోసం చేసే విధానం అది చల్లదు. 2027, 29 అనేది ఇండియా. 2027 నుంచి ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది. 2027 నుంచి ఆర్థిక వ్యవస్థ, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కొత్త విధానంలోకి వెళ్ళిపోతుంది. అందులో డౌట్ లేదు. ఎందుకంటే దాని యొక్క పర్యావసనం ఏంటంటే చాలా కరెన్సీ ఎక్స్చేంజ్, ఇంపోర్ట్స్, మార్కెట్, ఇవన్నీ మొత్తం ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ చూస్తే ఆ మ్యాట్రిక్స్ లో మనం నిలబడ్డం కానీ అమెరికా నిలబడలేదు. అది వాడికి అర్థం. అదేంటంటే ఆయన ఆయన ఎకనమిస్ట్ కాదు, ఆయన క్యాపిటలిస్టు. 79-80 ఏళ్ళు వయసు, ఆయనకి ఐడియా లేదు. ఆయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి తెలియవలసింది ఏంటంటే ట్రంప్ చెప్పేది ఏం చల్లదమ్మా అక్కడ. ట్రంప్ అంటే ఓన్లీ అక్కడ డీప్ స్టేట్ అని ఉంటుంది. పెంటగాన్, సిఐఏ, అందరూ చాలా టాప్ మోస్ట్ అఫీషియల్స్ వాళ్ళు. వాళ్ళ వెళ్తుంది కానీ వాళ్ళు చెప్తారు, ప్రతిదీ చెప్తారు.
వాళ్ళు డీప్ స్టేట్ ఎకానమీ, డీప్ స్టేట్ లోనే రన్ చేస్తారు వాళ్ళు. చూడు చాలా తెలివితేటలుగా బంగ్లాదేశ్ లో ఆ చెట్టుగాడులో కాక్స్ బజార్ దగ్గర వాళ్ళు ఆల్రెడీ ఆక్యుపై చేయడానికి కాక్స్ బజార్ దగ్గర ఆల్రెడీ వచ్చేసారు వాళ్ళు. ఉమ్, వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా డీస్టెబిలైజ్ చేయాలి. ఇప్పుడు నేపాల్ అయిపోయింది. నేపాల్ తర్వాత వాళ్ళు ఏంటంటే మెల్లిగా అంతా అంటే భారతదేశం యొక్క లీడర్షిప్ స్ట్రాంగ్ గా ఉంది. అది భారతదేశం యొక్క లీడర్షిప్ స్ట్రాంగ్ గా ఉండటం అది ప్రపంచానికి అంటే అమెరికాకు ప్రత్యేకంగా ఇబ్బందిగా ఉంది. మనం ఏం చెప్పినా ఇప్పుడు ఏంటో, రష్యా చైనా కూడా కలిస్తే భారత్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది కదా సార్. అందుకే వీళ్ళు ముగ్గురు చర్చలు కూడా జరుపుతున్నారు కదా. మనం ఎవరిదో కలవక్కర్లేదు. ఉమ్, చైనాతో కలవక్కర్లేదు, రష్యాతో కలవక్కర్లేదు. రష్యా వాడు ఆయిల్ మనం కొనుక్కోవట్లేదు. రష్యా వాడు ఆయిల్ అమ్ముతున్నాడు. రష్యా వాళ్ళ ఆయిల్ మనం కొనుక్కోవట్లేదు, వాడు అమ్ముతున్నాడు కాబట్టి కొనుక్కుంటున్నాం. ఉమ్, కానీ వాడు అమ్ముతున్నాడు కాబట్టి కొనుక్కుంటాం, కానీ వాడి బదులు ఇంకోటి అమ్మినా మనం కొనుక్కుంటాం మనకు అవసరం కాబట్టి. ఇప్పుడు అదే కదా కొనొద్దు అని చెప్పే కదా ఆయన డిమాండ్ చేస్తూ ఉంది ప్రధానంగా. చైనా అది కాదమ్మా. మీరు అర్థం చేసుకోవాలి తల్లి. మీరు అందరూ ఏంటంటే ఏదో జనరలైజ్ చేసేస్తున్నారు. ఓకే. చైనా ఎకానమీ అనేది సోషలిస్టిక్ ఎకానమీ, రష్యన్ ఎకానమీ అనేది క్యాపిటలిస్టిక్ సోషలిస్టిక్ మిక్స్డ్ ఎకానమీ, అమెరికా ఎకానమీ క్యాపిటలిస్టిక్ ఎకానమీ. మంది పూర్తిగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. 20 రూపాయల దగ్గర ఒక మనిషి మన 150 కోట్ల మందిలో 10 రూపాయల నుంచి 20 రూపాయలు ఖర్చు పెట్టి భోజనం తింటాడు, 20,000 రూపాయలు ఖర్చు పెట్టి భోజనం తింటాడు. అవును. అది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. సో చైనా మనతో ఇదైపోతుందా? వాళ్ళతో చైనా ఎవరికైనా కావాల్సిన మార్కెట్. ఆ మార్కెట్ కావాల్సింది కాబట్టి చైనా వాడికి వాళ్ళకి, ఎందుకంటే మన యొక్క ప్రొడక్షన్ అనేది ఇప్పుడు కొన్నాళ్ళుగా 2-3 డెకేడ్స్ గా మనం ఒకటి ఏర్పాటు చేసుకున్న రూట్ ఏంటంటే అమెరికన్ రూట్. ఒక 30 కోట్ల మంది ప్రజలకి మనం సర్వీస్ ఇస్తున్నాం. అదేంటి అమెరికా. అది మన ప్రజలు అలవాటు పడ్డారు. వాళ్ళకి తగ్గట్టుగా ప్రొడక్షన్ చేస్తున్నారు, వాళ్ళకి తగ్గట్టుగా ఫ్యాక్టరీలు ఎస్టాబ్లిష్ అయ్యాయి, వాళ్ళకి తగ్గట్టుగా అక్వారంగం డెవలప్ అయింది, వాళ్ళకి తగ్గట్టుగా ఇవన్నీ అయినాయి, ఒక రూపం దాల్చింది. సో ఇప్పుడు ఆ రూపం దగ్గర ఆయన ఏం చేస్తున్నాడు? ఫిట్టింగ్ పెడుతున్నాడు. నేను మీరు ఎక్స్పోర్ట్ మీద 50% వేసాడు, దాన్ని ఇచ్చేసాడు. సో మీరు ఏంటి అని సూక్ష్మంగా ఆలోచించాలి, ఇంటిగ్రేటెడ్ గా ఆలోచించాలి. మీకు ఎకనామిక్స్ లో 3 రకాలుగా ఉంటారు. మ్యాక్రో ఉంటాడు, మైక్రో ఉంటారు, లేదంటే ఇంటిగ్రేటెడ్ ఉంటాడు. నేను ఇంటిగ్రేటెడ్. సో నాకు చెప్పేది ఏంటంటే మీరు సూక్ష్మంగా ఆలోచించాలి. ఏంటంటే ఇప్పుడు వచ్చే సమస్య వచ్చే 10 నెలల్లో మనకి డీస్టెబిలైజేషన్ ఉంటుంది, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అందుకే ఏం చేసింది గవర్నమెంట్, ఏం చేసింది? జిఎస్టీ తగ్గించింది. అవును. జిఎస్టీ స్లాబ్లు తగ్గించడం వల్ల ఏంటి వెంటనే ఎఫెక్ట్ ఏమి వచ్చేది. జిఎస్టీలు మారిపోతే చేయదు. ఎందుకంటే వాటి 31 జూలై దాకా ఎక్స్పోర్ట్ అండ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అవి మార్కెట్లో ఉంటాయి. అంటే 31 జూలైకి జిఎస్టీ ఆల్రెడీ కట్టేసినది, అవే మార్కెట్లో ఉంటాయి. కొత్త మార్కెట్లోకి ఎప్పుడు రావాలి? ఇప్పుడు సెప్టెంబర్ 15 నుంచి వచ్చే మార్కెట్ ఎప్పుడు? ఈ డిసెంబర్ జనవరిలో వస్తే మార్కెట్లో ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా కొత్త జిఎస్టీ అట్రాక్ట్ అయ్యి వస్తాయి. ప్రజలకి ఏమవుతుంది? కొంత టైం పడుతుంది. ఆ టైం పడుతుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే కొనుగోలు శక్తి మీద ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే వ్యయ సాధన చేయండి, వ్యయాన్ని నియంత్రించండి, బాగా అక్కర్లేని దుబారా ఖర్చులకు వెళ్ళకండి. కానీ కొనుగోలు ఏవేవైతే నిత్యావసర వస్తువులు, ఏవేవైతే వస్తువులు ఉన్నాయో వాటిలో క్వాంటిటీ ఆ క్వాంటిటీని కొంచెం తగ్గించి దాన్ని బ్యాలెన్స్ చేయండి. ఒక 14 months బ్యాలెన్స్ చేయండి. బ్యాలెన్స్ చేసి ఎక్కువ మన ఇంపోర్ట్స్, మన ఇండియన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కొనడానికి ప్రయత్నించండి. సో దాని వలన ఏమవుతుందంటే ఇదన్నీ ట్రిపుల్ ఎఫెక్ట్ అనమాట. ఫారిన్ ఎక్స్చేంజ్ మైక్రో నుంచి మ్యాక్రోకి వెళ్తుంది, అక్కడికి వెళ్ళి అవన్నీ మొత్తం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ అన్నిటి మీద వచ్చేస్తుంది. మనం అప్పుడు ఏమవుతుంది? మన యొక్క మ్యానుఫ్యాక్చరర్స్, మన ఇండస్ట్రియలిస్ట్ని మన ఓన్ గా తయారు చేసే వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది. ఎందుకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సిమెంట్ కంపెనీలు అర్జెంట్ గా సిమెంట్ కంపెనీ అందరూ కూర్చొని తగ్గించండి. ఈ చెత్తాచలేకండి. 300 రూపాయలు సిమెంట్ బస్తా ఎవడు అమ్మడం. 150 రూపాయలు 180 రూపాయల్లో సిమెంట్ బస్తా వస్తుంది. మీరు మొత్తం కాస్ట్ రిడక్షన్, నేను కాస్ట్ అకౌంటెంట్, కాస్ట్ ఎక్సర్సైజ్ రిడక్షన్ చేయండి. నేను కాస్ట్ అనాలిసిస్ ఎక్స్పర్ట్. నేను కాస్ట్ రిడక్షన్ అనాలిసిస్ ఎక్స్పర్ట్. మీరు తగ్గించండి, విపరీతంగా తగ్గించండి.
ఎందుకంటే సిమెంట్ ఎందుకు తగ్గించాలంటే అమ్మా, కన్స్ట్రక్షన్ లో మన ఎక్కడైతే అసంఘటితంగా ఉన్న లేబర్ ఉంది చూసా, ఆ లేబర్ అంతా కన్స్ట్రక్షన్ లో ఉంది. అవును. సో ఆ లేబర్ ఇప్పుడు మనకేమవుతుంది, ఇదంతా ట్రిపుల్ ఎఫెక్ట్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఏంటి, మీకు రియల్ ఎస్టేట్ దగ్గర వస్తుంది, ప్లస్ దేశానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా వస్తుంది. సో సిమెంట్ కంపెనీలు, అదే రకంగా ఇంటిగ్రేటెడ్ శాండ్ పాలసీ భారతదేశం, నేను ప్రైమ్ మినిస్టర్కి రాసిన ఉత్తరం ఏంటంటే, మీరు శాండ్ పాలసీని అక్రాస్ ది నేషన్ ఒకటే చేసి పారండి. శాండ్ పాలసీ వేరే ప్రతి రాష్ట్రం అమ్ముకుదొప్పడానికి లేదు. వీళ్ళందరూ అమ్ముకుదొప్పడం ఏం పెద్దగా ఏమని ఇవన్నీ కౌలు చెప్తారు, కానీ ఆ శాండ్ పాలసీ అనేది ఇంటిగ్రేటెడ్ ఉండాలి, నేషన్ వైడ్ శాండ్ పాలసీ ఉండాలి. ఎందుకంటే పాలసీ తెలియక మెదలు మోకాళ్ళలో ఉంటాయి కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యాలు రాస్తూ ఉంటారు. ఇంటిగ్రేటెడ్ శాండ్ పాలసీ, అది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ శాండ్ పాలసీలో సిమెంటు, స్టీలు, శాండ్, ఈ మూడు ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్. ఆ మూడింటి మీద మనం ఎంత ఇదిగా దాన్ని ఎంతంటే అది బ్రేక్ ఈవెన్ పాయింట్ లో కూడా నడిపేయచ్చు. ఈ 14 నెలలు బీఈపీ మీద నడిపేయాలి. అది నడిపితే ఏమవుతుంది, స్టెబిలైజేషన్ వచ్చేస్తుంది, ఎకనామికల్ స్టెబిలైజేషన్ వచ్చేస్తుంది. అదేంటి, అదే మెయిన్ మాది కోర్ ఆస్పెక్ట్, అది బేస్. అది ఆ బేస్ మనం టార్గెట్ చేయాలి. అదేంటంటే వీళ్ళు బేస్ని టార్గెట్ చేయరు. ఏమో మేము ఇది చేసామండి, లేదా ముఖ్యమంత్రి గారు ఆయన మొదట స్పెషల్ ప్లేన్ వెళ్ళేవాడు, ఇప్పుడు ఈ ప్లేన్ వెళ్తున్నాడు, అలాంటివన్నీ ఇవన్నీ వేస్ట్ కార్యక్రమాలు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించినవి కావాలి. జిఎస్టీ ట్యాక్స్ రిఫార్మ్స్ అయినా అది ఆర్థిక వ్యవస్థ మీద పెద్ద మూలం మీద ఆధారపడే వ్యవస్థ కాదు, అదేం ఇది అవ్వదు. సో వెల్కమ్ బ్యాక్ టు మహా డిబేట్. శాస్త్రి గారు, ముఖ్యంగా చూసుకుంటే మొన్న ప్రధాని గారు మాట్లాడినప్పుడు కూడా జిఎస్టీకి సంబంధించి 2 స్లాబులతో పాటు విదేశీ ఉత్పత్తులు వాడొద్దు, స్వదేశీ ఉత్పత్తులనే వాడండి అని చెప్పారు. దాంతోపాటు మీరు ఇందాక చెప్పినట్లు తయారీ రంగం మీద కూడా ఇప్పుడు భారత్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందేమో అనిపిస్తుంది. ఏమంటారు సార్? అంటే ప్రధానమంత్రి గారు మర్మగర్భంగా చెప్పాడు, కానీ నేను చెప్పేది అంటే ఒక ఎకనమిస్ట్ గా చెప్పాలంటే, వచ్చే నవంబర్ నుంచి కూడా ఆర్థిక వ్యవస్థ కరెక్ట్ గా ఉండదు, చాలా ఒడిదుడుకులకి వెళ్ళిపోతుంది, దాని ఎఫెక్ట్ కనబడిపోతుంది. ఇది ఓన్లీ 12 నెలలు మాత్రమే. 2026 అక్టోబర్ నవంబర్ నుంచి మళ్ళీ స్ట్రీమ్ లైన్కి వెళ్ళిపోతుంది. మన 2027 నుంచి మీది ఇండియన్ ఎకానమీ నెంబర్ 1 స్థాయికి వెళ్ళిపోతుంది. మరి అట్లాగే మనకి అప్పులు కూడా ఉన్నాయి కదా సార్? మరి అంటే 200 లక్షల కోట్లు అప్పమ్మా, అదేం పెద్ద ఇబ్బంది కాదు. 200 లక్షల కోట్లు ఉంది, $700 బిలియన్ ఉంది, అదేం పెద్ద ఇబ్బంది కాదు. ఆస్తి అప్పులు పట్టి అంటారు. అంటే బ్యాలెన్స్ షీట్ అంటే ఆస్తి అప్పు. అవును, ఆస్తులకు ఈక్వల్ గా అప్పులు ఉంటాయి. కంపెనీలకు ఆస్తులు ఉన్నాయంటే కంపెనీలకు ఈక్వల్ గా అప్పులు ఉన్నాయని, అంటే బ్యాలెన్స్ షీట్ అంటారు. బ్యాలెన్స్ షీట్ టాలీ అయిందంటే ఏంటి, దాని అర్థం ఏంటి, ఆస్తికి ఎగైనెస్ట్ గా అప్పు టాలీ అయిందని. అంతేగాని ప్రతిదీ ఆస్తి కాదు, ఏది ఆస్తి ఉండదు, అలా కాదు. సో నీ చెప్పేది ఏంటంటే అది వదిలేమ్మా, అదేంటే మనం ఆ దేశం యొక్క అప్పుల స్థితిగతి అది కూడా కన్సర్నింగ్. ఎందుకంటే అది ఎందుకు కన్సర్నింగ్ అంటే, మీరు మన యొక్క మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్ చూసుకుంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి మీద ఆధారపడాలి. ప్రజల కొనుగోలు శక్తిని సస్టైన్ చేయాలి. ప్రజల కొనుగోలు శక్తిని సస్టైన్ చేయాలంటే వాళ్ళకి జరిగే వ్యయ భావన మీద అవగాహన తెచ్చుకోవాలి. అది అవగాహన తీసుకురావాలంటే ప్రజలు కాదు చేయవలసింది, గవర్నమెంట్లు, దిక్కుమాల గవర్నమెంట్లు, స్టేట్ గవర్నమెంట్లు చేయాలి. స్టేట్ గవర్నమెంట్లు ఏ రకంగా అంటే, మీరు అన్నిటి మీద తగ్గించాలి. ఎలక్ట్రిసిటీ వాడు అసలు ప్రజల కన్జంప్షన్ తగ్గించాలి, ప్రభుత్వాలు రేటు తగ్గించాలి. ప్రజల కన్జంప్షన్ తగ్గించాలి, ప్రభుత్వాలు రేటు తగ్గించాలి. ఆ రకంగా కొనుగోలు శక్తిని సస్టైన్ చేయాలి. మీరు సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి పెట్టుకుంటే ఉపయోగం ఉండదు. ఇది ఆర్థిక వ్యవస్థకు విరుద్ధం. బస్సుల్లో ఫ్రీగా ఇచ్చాం, ట్రైన్లో ఫ్రీగా ఇచ్చాం, ఇవేమి సంబంధం ఉండదు. ఇవేం ఆర్థిక వ్యవస్థకు సంబంధం కాదు. ఖర్చుతో కూడిన వ్యవస్థలు ఇవన్నీ. ఖర్చు వ్యయానికి సంబంధించింది. మనకు 3 ఉంటాయి: రాబడి, ఆదాయం, వ్యయం. రాబడి అంశాలు, వ్యయ అంశాలు, ఆదాయ అంశాలు. ఇప్పుడు ఆదాయ అంశాల మీదకి వెళ్ళిపోవాలి మనం. ఆదాయ అంశాలు అంటే సహజ వనరుల ద్వారా ఉత్పన్నమయ్యే ఆదాయం వనరుని ఆదాయంగా చూస్తాం మనం. రాబడి వనరు అంటే ఏంటి, ప్రజల నుంచి కలిసి వసూలు చేసేది ట్యాక్స్లు. అందుకే ఆయన ప్రైమ్ మినిస్టర్ చెప్పింది ఏంటి, నేను ట్యాక్స్ కమ్ చేస్తున్నాను అంటే ఆయనకి అర్థమైంది ఏంటి, ఆదాయ వనరు మీదకి వెళ్ళాలి మనం. ఆదాయ వనరు మీదకి వెళ్ళాలండి
దానికి ఏం చేయాలి? ఇప్పుడు మీరు అక్రాస్ ది నేషన్ మీరు టోల్ ట్యాక్స్లు పెట్టారు, అన్ని తీసేయాలి. టోల్ ట్యాక్స్ మొత్తం తీసేయాలి. టోల్ ట్యాక్స్ ఇస్ ఎ క్రైమ్. అవసరం లేదు. ఇప్పుడు $700 బిలియన్ ఉంది. ప్రజల ఉత్పాదకత పెంచాలంటే ఆ టోల్ ట్యాక్స్ తగ్గించాలంటే ఫ్రీ మూమెంటం చేసేయాలి. ఫ్రీ మూమెంటం చేయాలంటే ప్రజలకి ఆ టోల్ ట్యాక్స్ లో వచ్చిన దాంట్లో వచ్చిన ఎఫెక్ట్ దేంట్లో రాదు. ఆర్థిక వ్యవస్థలో తెలుసుకోవాలి ఏ విషయాల మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది పూర్తిగా అవగాహనతో చేయాలి. టోల్ ట్యాక్స్ మీద ఆధారపడుతుంది. టోల్ ట్యాక్స్ లేపేయాలి. ఎడ్యుకేషన్, హెల్త్. ఇప్పుడు ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఎక్కడ ఉంటుంది? ఎక్కువ కొనుగోలు శక్తి ఎక్కడ పెడతారు? ఇప్పుడు మీరున్నారమ్మా, మీరు మీ జీతాన్ని ఎక్కువ దేంట్లో ఖర్చు పెడతారు? పిల్లల చదువు మీద, హెల్త్ మీద ఖర్చు పెడతారు. లేదంటే మీ యొక్క రెంటెడ్ ఇన్కమ్ మీద, రెంట్ మీద, లేదంటే కమ్యూనికేషన్ మీద. సో దానికి ఏంటి? పెట్రోలియం ప్రైసెస్ తగ్గించాలి. పెట్రోలియం ప్రైసెస్ విపరీతంగా డౌన్ చేసేయాలి. అట్లీస్ట్ 15 నుంచి 20 రూపాయలు తగ్గించాలి. నేను చెప్పే విషయాలు ఏదో సరదాగా చెప్పే విషయాలు కాదు. వాళ్ళకి అర్థం అయితే అర్థం అవుతుంది, లేదంటే మెదడు మోకాల్లో పెట్టిన తర్వాత ఏడుస్తారు. ఎందుకంటే ఇది ఏంటంటే ఇది 150 కోట్ల మందిని చాలా స్ట్రీమ్ లైన్ చేయాలి. స్ట్రీమ్ లైనింగ్ ది నేషనల్ ఎకానమీ, ఏ కాన్సెప్చువల్ వ్యూ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ రిఫార్మ్స్ అనే పుస్తకం రాశాను. అది ప్రభుత్వం దగ్గర ఉంది. అందులో ఏంటంటే మీరు ఇప్పుడు ఈ టైం ఈ 14 నెలలు మాత్రం చాలా టఫ్ గా ఉంటుంది. ప్రభుత్వాలు అక్కర్లేని భేషజాలకు పోకండి, అక్కర్లేని ఖర్చులు పెట్టకండి, అక్కర్లేని విషయాల మీదకి వెళ్ళకండి. కొనుగోలు శక్తి, ప్రజల యొక్క కొనుగోలు శక్తిని నిలబెట్టండి. అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళలో అన్రెస్ట్ వచ్చేస్తుంది, తట్టుకోలేరు. సో మనం ఏం చేయాలి? వాళ్ళకి అయ్యే ఎసెన్షియల్ ఖర్చులన్నింటినీ మనం మెల్లిగా డ్రాప్ చేయాలి. అది ప్లస్ వాళ్ళు కూడా సహకరించడం. ఎలా సహకరించాలి? వాళ్ళ కన్జంప్షన్ తగ్గించుకోవాలి. అది ఏమవుతుంది? సర్ప్లస్ అవుతుంది. ఇంటిగ్రేటెడ్ ఇప్పుడు మీకు ఇప్పుడు వేర్ హౌసింగ్ లో కానీ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటారు. మనకి సప్లై చైన్ మేనేజ్మెంట్ సొల్యూషన్ ఆన్సర్ వేరు, సొల్యూషన్ వేరు. మనం ఎప్పుడు మన భారతదేశం సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆన్సర్ ఎతికింది కానీ సొల్యూషన్ ఎతకాలి. ఇప్పుడు ఏమన్నా ఫుడ్ కార్పొరేషన్ ఉంది, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉంది. ఇవన్నీ ఏంటంటే ఒక ఆన్సర్ ఇచ్చే కానీ సొల్యూషన్ ఇవ్వలేకపోయినాయి. ఇప్పుడు మీకు హైదరాబాద్ మునిగిపోయింది, లేకపోతే చెన్నై మునిగిపోయింది, బెంగళూరు మునిగిపోయింది అంటే దాని అర్థం మునిగిపోవడం కాదమ్మా. మీకు 1 కోటి మంది జనాభాకి 10 లక్షల మందికి డ్రైనేజ్ ఉంది. అది సిక్కుమని చెప్పుకోలేకపోతున్నాం. 1 కోటి మంది జనాభాకి 10 లక్షల మందికి డ్రైనేజ్ ఉంది. 10 లక్షల మంది డ్రైనేజ్, 1 కోటి మందికి ఇప్పుడు వర్షం పడితే ఆ కోటి ఎలా వెళ్తుంది? అందుకే మునిగిపోతుంది. అస్తమానం రోడ్ల మీద నీరు ఎందుకు వచ్చేస్తుంది? మీరే క్రైస్ట్ చర్చ్ లో కానీ, న్యూజిలాండ్ లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ చూడండి, ఎంత వర్షం కురుస్తుంది. మీకు కురిసేదానికి 10 రెట్లు కురుస్తుంది. ఒక్క డ్రాప్ కనబడదు. సో అదేంటి అంటే ఇక్కడ రాజకీయ నాయకులు కూడా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది ప్రధానంగా. ఇంకా అలాగేదమ్మా, ప్రజలు అడుగుతారు. రాజకీయ నాయకుడు అనేవాడు భయపడే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే నేను రాజకీయాల్లో ఉండడం అవసరం అనుకుంటాడు. ఎందుకంటే మీరు ఎక్స్పర్ట్స్ ని, ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉన్న వాళ్ళని పెట్టుకోకపోతే మీకు చివరికి బిగ్లేదు పోయిగో చెప్పే. ప్రధానమంత్రులు ఇప్పుడు మన శ్రీలంక ఉన్నాడు, పారిపోయాడు. అందరూ పారిపోతారు, ఏమి ఉండదు. మొన్న నేపాల్ పారిపోయాడు. చేయి దాటిపోతుంది. మీరు ఏం చేశారంటే మీరు చేయాల్సిన కొనుగోలు శక్తి ప్రస్తుతానికి వచ్చే 6 నెలల్లో ప్రజల యొక్క కొనుగోలు శక్తి మీద పూర్తి దృష్టి కేంద్రీకరించండి. వ్యయం మీరు చేసేయండి. అందులో ముందు పెట్రోలియం ఉత్పత్తులు, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్లు పూర్తిగా తగ్గించండి. రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్లు డౌన్ చేయండి. మీరు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ మీద తగ్గించండి. జిఎస్టీ తగ్గిస్తేనే మాకు ఆదాయం తగ్గిపోతుంది అని చెప్పి రాష్ట్రాలు అంటున్నాయి కదా సార్. ఆదాయం తగ్గిపోవడం అంటే ఆదాయం మీద అసలు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అని మాది రాబడి. అది అందుకే అన్నాను, దిక్కుమాల వాళ్ళకి రాబడికి ఆదాయానికి తేడా తెలియదు. ఆదాయానికి రాబడికి తేడా తెలియదు. ఎవరినైనా అడుగు, ఆదాయానికి రాబడి తేడా ఏంటని. గవర్నమెంట్ అనేది ఆదాయం మీద నడవాలి, రాబడి మీద కాదు. గవర్నమెంట్ అనేది ఆదాయం మీద నడవాలి కానీ రాబడి మీద నడపడానికి ఇంత పెద్ద పెద్ద లీడర్లు అవసరం లేదు. రాబడి మీద నడపడం అనేది ఎవడన్నా నడిపేస్తాడు. దాన్నే ఉంది. పన్నులు వేసి నడిపేయడానికే ఉంది. పన్నులు లేకుండా నడపండి, నేను నడిపి చూపిస్తాను మీకు చేత కాకపోతే. రాబడికి ఏముంది? ఇప్పుడు రాబడి అనేది ఏముంది? ప్రజల నుంచి తీసుకుని నడపడం. మీరు లిక్కర్ దుకాణాలు నడిపేశారు కదా.
ప్రజల నుంచి లెక్కర్ దుకాణాలు నడిపేశారు. ఆ ముఖ్యమంత్రి గారికి తెలుసు అది ఒకటే. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము పెద్ద పెద్ద గొప్పోళ్ళం మేము అనుకుంటారు. ప్రజలకి తెలియాలి, ప్రజలకి చదువుకున్న వాళ్ళు రావాలి, చదువుకున్న వాళ్ళు నడపాలి, ఉమ్, చదువుకున్న వాళ్ళు చేయాలి, చదువుకున్న వాళ్ళే ఇది అనుకోవాలనే ప్రజల్లో భావన రావాలి. ఆ భావన వచ్చేస్తుంది. భావన ఆపడం ఎవరి కష్టం కాదు. నేను కష్టం కలిగితే భావన వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు మన కడుపు నొప్పి వచ్చిందనుకో ఎవరి దగ్గర పరిగెడతాం? రాజకీయ నాయకుడి దగ్గర పరిగెడతాం, డాక్టర్ దగ్గర పరిగెడతాం అమ్మా. డాక్టర్ మరి మీకు ప్రజలకు సమస్య, ఇటువంటి ఆర్థిక వ్యవస్థ మీద సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గర పరిగెత్తాలి? ఆర్థిక నిపుణుల దగ్గరికి. అయితే అది ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం దగ్గర ఉన్న కూర్చున్న పెద్దలకి ఏం అలాగే అసలు ఏబిసిడి చేద్దామన్నది కదా. ఉమ్, నేను చెప్పింది Right. చాలా స్పష్టంగా చెప్తున్నాను. 2027, 2029లో మనకు మనం అది కరెక్ట్ గా వెళ్ళిపోతాం. మనం చాలా బ్రహ్మాండమైన వ్యవస్థలో ఉన్నాం. మన ఆర్థిక వ్యవస్థ చాలా క్లారిటీగా ఉంది. కానీ ఈ 14 నెలలు ఒడిదొడుకులు వస్తాయి. ఈ ఒడిదొడుకులు పర్చేజింగ్ కొనుగోలు శక్తి మీదే వస్తుంది. ఉమ్, ఆ కొనుగోలు శక్తి మీద మీరు పూర్తిగా దృష్టి పెట్టండి. కన్జంప్షన్ ప్రజల్ని కోరేది ఏంటంటే కన్జంప్షన్ తగ్గించండి. కన్జంప్షన్ లో ఒక లిమిట్ తీసుకురండి. లావిష్ గా కన్జంప్షన్ తీసుకురండి. సర్ప్లస్ స్టాక్స్